నమస్తే, నేను మీ మాధురి. ఈరోజు మనతో పాటు ఉన్నారు శ్రీ హరిప్రియ, హీలియో లైఫ్ టీచర్. పుట్టిన ప్రతి ఒక్కళ్ళు పుట్టుకతోనే ధనవంతులు కాదు, చచ్చేటప్పుడు మాత్రం ధనవంతుడిగా చావాలి అనేది మనం కొటేషన్స్లో బాగా వింటూ ఉంటాం. ఎక్కువగా పూరి జగన్నాథ్ మూవీస్లో కానీ ఇలాంటి వాటిలో ఎక్కువగా వింటుంటాం. మనీ అసలు ఎలా సంపాదించాలి, వచ్చిన దాన్ని ఎలా నిలబెట్టుకోవాలి, మనీకి మనం ఎలా గ్రాటిట్యూడ్ చూపించాలి, ఏం చేస్తే మనీ మనతో ఉండిపోతుంది, మనీ డీటెయిల్గా చెప్తారు. నమస్తే మ్యామ్. నమస్తే మాధురి. మ్యామ్, న్యూ ఇయర్లో చాలామంది ఇప్పటికీ కూడా నాకు ఇంకా ఎలా సంపాదించాలనే ఆలోచనలోనే ఉంటారు. వచ్చింది వచ్చినట్టే పోతుంది అనుకుంటూ ఉంటారు. అసలు మనీకి గ్రాటిట్యూడ్ చూపించటం కానీ, మనీని నిలబెట్టుకోవడానికి కానీ మనం చేయాల్సిన పనులేంటి? ఓ మై గాడ్, మనీ అనగానే డిఫరెంట్ ఎమోషన్స్, ఫీలింగ్స్ వచ్చేస్తూ ఉంటాయి కొంతమందికి. ఫస్ట్ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మనీ అనేది ఒక ఎనర్జీ, ఓకే, ఒక కమోడిటీ కాదు అని. ఇట్స్ మనీ మీన్స్ మీరు సంపద అని చెప్తున్నారు. ఇట్ ఈస్ నాట్ ఏ కరెన్సీ. నాట్ కరెన్సీ, నాట్ ఎ థింగ్, నాట్ ఎ మెటీరియల్, ఒక ఎనర్జీ. ఓకే. అండ్ ఏ ఎనర్జీతో మీరు ఆపరేట్ చేస్తున్నారు? భయంతోనా? అమ్మో డబ్బులు రావు, వచ్చిన డబ్బులు వెళ్ళిపోతాయి, ఇవన్నీ డీప్ రూటెడ్. మనీ చెట్లకు పెరగదు, ధనవంతులందరూ మంచోళ్ళు కాదు, ఎవరైనా ఎక్కువ సంపాదించారంటే వాళ్ళు తప్పకుండా రాంగ్ రూట్లో సంపాదించుంటారు. మెయిన్ ఇది థింకింగ్. సో మనీకి మీరు ఏం కనెక్ట్ చేస్తున్నారు, ఎలాంటి ఎనర్జీ మీరు మనీకి ఇస్తున్నారు, తర్వాత మనీని ఎలా హ్యాండిల్ చేస్తున్నారు, వచ్చిన డబ్బుల్ని. మీరు ఎంత ఇలా పట్టుకోవాలి అనుకుంటే అది అంత ఇసుకలాగా స్లిప్ అయిపోతూ ఉంటుంది. మనీని ఎప్పుడు హోల్డ్ చేయాలని అస్సలు అనుకోవద్దు. ఎందుకంటే లక్ష్మీదేవి అంటేనే చంచలత్వం. ఎనర్జీ ఎప్పుడు ఫ్లో అవుతూ ఉండాలి, ఒక దగ్గర స్టాగ్నెంట్ ఉండద్దు. స్టాగ్నెంట్ ఉంటే అది నెగిటివిటీ కింద అయిపోతుంది. చాలామందిని చూస్తుంటాము, ముట్టలు దాచుకుంటారు, ఒకటేసారి హాస్పిటల్స్కి వెళ్తారు, లేదా చోరీ అయిపోతుంటుంది. మనకి లక్కీ బాక్స్కర్లో ఒక సెంటెన్స్ ఉంటుంది, మధ్యతరగతి కుటుంబం వాళ్ళు రూపాయి ఖర్చు పెడతారు, కానీ వాళ్ళకి పౌరుషం వచ్చిందంటే ఒక్కసారిగా మొత్తం అంతా ఖర్చు పెట్టేస్తారు అని చెప్పి. సో ఏ ఎనర్జీతో అండ్ ఖర్చు పెట్టేటప్పుడు కూడా, ఇప్పుడు ఒకళ్ళకి డబ్బులు ఇస్తున్నాము అంటే, ఏదైనా కొంటున్నామంటే, బా దేవుడా ఇంత రేటు పెట్టి కొనాలా, తర్వాత కొత్తిమీర కట్టకి కరేపాకు కట్టకి బేరం చేస్తుంటాం, హాగ్లింగ్. సో మనం యూనివర్స్కి ఏ ఎనర్జీ చూపిస్తున్నామో, ల్యాక్ అంటే నాకు లేదు అందుకే బేరం చేసుకుంటున్నా, బతిమలాడుకుంటున్నా, ఆ కట్ట ఎక్స్ట్రా ఇవ్వచ్చు కదా, ఒక పండు ఎక్స్ట్రా ఇవ్వచ్చు కదా. అదే మన లోపల నుంచి ఫుల్ఫిల్డ్, నాకు మనీ ఫుల్గా ఉంది, నాకు యూనివర్స్ ఎప్పుడు సప్లై ఇస్తుంది. మీకు తెలియకుండా మనకి మనీ అంటే ఏంటి, మనం పీల్చుకునే గాలి మనీ. ఇప్పుడు మన ఇంట్లో చూసుకుంటే కబోర్డ్ నిండా కుప్పలు బట్టలు, జ్యువెలరీ, కిచెన్ నిండా మనకి ఫుడ్, ఇవన్నీ మనీయే కదా. అవును. సో మనీని ఎలా చూస్తున్నాం మనం అనేది పర్స్పెక్టివ్ మార్చుకోవాలి. గ్రాటిట్యూడ్తో ఉండాలి, అలా హాగ్లింగ్ చేయొద్దు. ఆటో వాడి దగ్గర 10 రూపాయలు ఎక్స్ట్రా అయితే వాడిని జుట్టు పీకేస్తాం మనం, కంప్లైంట్లు చేసేస్తుంటాం ఓలాకి, ఊబర్కి. సో స్టాప్. అప్పుడు ఏం చేయాలి, అందుకే మనీ ఇంకా పోతూ ఉంటుంది. ఎందుకంటే భయం, తర్వాత జెలసీ, తర్వాత హేట్రెడ్, ఇవన్నీ పెట్టుకొని మనం ఆ స్పేస్ నుంచి ఆపరేట్ చేస్తుంటే మీ యూనివర్స్కి చెప్తున్నాము వి డోంట్ డిజర్వ్ అని. సో ఫస్ట్ థింగ్ అది. ఇంకోటి, ఒక చిన్న స్టోరీ కూడా ఉంది దీనికి. లక్ష్మీదేవి లోటస్ మీద ఎందుకు కూర్చుంటుంది, సరస్వతీదేవి రాక్ మీద ఎందుకు కూర్చుంటుంది అని. అవును. సరే, ఆ లోటస్ మనం తెచ్చుకోవాలి అంటే ఆ మడ్డులో దిగాలి, వెళ్ళాలి, దాన్ని అది మనం వెళ్తున్న కొద్దీ వెళ్తూ ఉంటుంది. ఎస్.
వెళ్ళిపోతూ ఉండాలి. మనం చేజ్ చేస్తున్న కొద్దీ అది దూరం వెళ్ళిపోతూ ఉంటుంది. మనకి ఏదో అక్కడ దగ్గరగా ఉన్నట్టు కనిపిస్తుంది కానీ దాంట్లో దిగాక కానీ మనకి తెలియదు ఆ దూరం. ఎస్. యా. సో డోంట్ చేజ్. సో స్టేబుల్గా అసలు యాక్చువల్ వీ కెన్ అట్రాక్ట్ అనమాట మనీ. సో ఎప్పుడు మనీని బ్లెస్ చేస్తూ ఉండాలి మనం ఇచ్చేటప్పుడు కూడా. జాపనీస్ టెక్నిక్ ఒకటి ఉంటుంది, కెన్ హోండా అని ఒకతను ఇది కనుక్కున్నారు. సింపుల్ టెక్నిక్, దీన్ని ఆరిగాతో మనీ అంటారు. ఆరిగా మనీ ఎవరికైనా ఇచ్చేటప్పుడు ఆరిగాతో ఇన్, ఆరిగాతో అవుట్, ఆరిగాతో ఇన్, ఆరిగాతో అవుట్ అని చాంటింగ్ లాగా చేసుకోవాలి. అరిగాతో అది ఏంటి, ఆ వర్డ్ ఏంటి, స్విచ్ వర్డ్? ఇట్ ఈస్ అ జాపనీస్ టెక్నిక్ బై కెన్ హోండా. ఇట్ ఈస్ కాల్డ్ ఆరిగాతో మనీ. అంటే మనం మనీని బ్లెస్ చేయడం. ఆరిగాతో ఇన్ అంటే థ్యాంక్ యూ డియర్ యూనివర్స్ ఫర్ ఆల్ ద మనీ దట్ ఐ హ్యావ్ ఇన్ మై లైఫ్. ఆరిగాతో అవుట్ అంటే థ్యాంక్ యూ యూనివర్స్, నేను నా దగ్గర ఏదైతే ఉందో దాన్ని ఇవ్వగలుగుతున్నాను. అలా అలా సైకిల్ మనం ఆరిగాతో ఇన్ ఆరిగాతో అవుట్ అనుకున్నప్పుడు ఎప్పుడైతే మనం ట్రాన్సాక్షన్ చేస్తూ ఉంటామో ఈ చేతితో లైక్ వస్తూ ఉంటుంది అనమాట మనకి. సో మనకి లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద బాడీ ఈజ్ ఫర్ రిసీవింగ్. ఓకే. దిస్ ఇస్ శక్తి, ఫెమినైన్ పార్ట్. దిస్ ఇస్ శివ, మాస్కులైన్ పార్ట్, గివింగ్, రిసీవింగ్. ఓకే. ఇన్ అండ్ యాంగ్. సో అది ఇంకో డిఫరెంట్ టాపిక్. సో ఈ ఆరిగాతో ఇన్ ఆరిగాతో అవుట్ అనేది ఒక చాంటింగ్ చేసుకుంటూ ఎప్పుడు డబ్బులు ఇచ్చినా ఒక బ్లెస్సింగ్ స్టేట్లోంచి సో ఇవ్వాలి. ఇచ్చి ఆ మనీకి ఏం చెప్పాలంటే నేను నిన్ను మంచి ఎనర్జీతో ఇస్తున్నాను, లవ్తో నిన్ను సాగనంపుతున్నాను. గో ఇంటూ ఆ పర్సన్ లైఫ్లోకి వెళ్ళి గ్రో. అలా బ్లెస్ చేసినప్పుడు ఆ పర్సన్ని బ్లెస్ చేస్తున్నాం, మనీని బ్లెస్ చేస్తున్నప్పుడు ఇంకో వేలో మనకి రిటర్న్ వస్తుంది. ఇప్పుడు మనీ అంటే ఇట్ క్యాన్ బి ఫ్రీ పార్టీస్, ఫ్రీ డిన్నర్స్, గిఫ్ట్స్, ఏదైనా మనీయే. ఓకే. అప్పుడు వాళ్ళు మనం ఎవరైనా అరే డిన్నర్కి రాగానే ఎగేసుకుని వెళ్ళిపోతూ ఉంటాం. అదే మనం డిన్నర్ ఇవ్వాలంటే ఆలోచిస్తూ ఉంటాం. సో అలాంటి మెంటాలిటీ అసలు ఉండద్దు. ఇవ్వడానికి తీసుకోవడానికి దేని గురించి కూడా ఆలోచించవద్దు. ఎస్. ఓకే. అండ్ మళ్ళీ మిర్రర్ వర్కే వస్తాను నేను. మిర్రర్ ముందు నుంచొని కంటిన్యూస్గా డైలీ ఒక 3 minutes ఈ ప్రపంచంలో ఉన్న రిచెస్ సంపద అంతా నా ఇంట్లోకి ఇట్లా ఫ్లో అవుతోంది నా బ్యాంక్ అకౌంట్లోకి అనుకొని మిర్రర్ ముందు నుంచొని విజువలైజ్ చేయాలా? ఎస్. ఓకే. సో ఎందుకంటే పుట్టినప్పటి నుంచి మళ్ళీ బిలీవ్స్. అవును. సో ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తే ఇన్నర్ చైల్డ్. ఇప్పుడు మిర్రర్లో చూసినప్పుడు ఏమవుతుందో ఆ ఇన్నర్ చైల్డ్ మనం చెప్తున్నాం నువ్వు సేఫ్, చాలా మనీ వస్తుంది, నువ్వు వర్రీ అవ్వకు అని. సో దిస్ ఇస్ అ టెక్నిక్. తర్వాత యాజ్ అఫర్మేషన్ ఇప్పుడు ఇక్కడ ఇంకొకటి చెప్తాను. అఫర్మేషన్స్ని కొంచెం మార్చుకొని మనం మాట్లాడుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ మనీ మ్యాగ్నెట్ అనుకుంటే వెంటనే టింగ్ మన ఒక వాయిస్ వస్తుంది, నీ నీ బ్యాంక్లో 1000 రూపాయలే ఉన్నాయి, నీ నిన్ననే 1,00,000 రూపాయలు పోయాయి, సంథింగ్ లైక్ దట్. సో ఇక్కడ డౌట్ వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి స్టార్ట్ ఆస్కింగ్ క్వశ్చన్స్. వెంటనే అతడు మూవీలో త్రిషాని గుర్తు చేసుకోవాలి. దేవుడా ఇంత అందాన్ని ఎందుకు ఇచ్చావు దేవుడా, అయ్యో దేవుడా అనుకుంటా. అలాగే దేవుడా ఇంత సంపద నాకు ఎందుకు ఉంది నా లైఫ్లో, వావ్ అసలు నేను ఇంత సంతోషంగా అసలు నాకు ఏది కావాలంటే అది నేను ఖర్చు పెట్టుకోగలుగుతున్నాను, నేను కొనుక్కోగలుగుతున్నాను, నేను ట్రావెల్ చేయగలుగుతున్నాను, ఎందుకు దేవుడా నీకు నేనంటే అంత ఇష్టం. ఇలా ఆస్క్ అఫర్మేషన్ అంటారు దీన్ని. ఓకే. సో ఇలా మాట్లాడుకున్నప్పుడు ఈ డౌట్ అనేది రాదు. ఓకే. ఇదొకటి. తర్వాత క్రియేషన్ బుక్ కూడా ఇప్పుడు ఈ టెక్నిక్స్ అన్ని ఏరియాస్కి మనం వాడుకోవచ్చు. ఓకే. క్రియేషన్ బుక్లో ఏం రాసుకుంటామంటే రాజమౌళి ఎంత మైండ్ చక్కగా పెట్టి సినిమా ఒక బ్లాక్ బస్టర్ డైరెక్ట్ చేస్తారో మన లైఫ్ని మనం అలా డైరెక్ట్ చేసుకోవాలి. ఆ క్రియేషన్ బుక్లో రోజు నైట్ కూర్చొని రాజమౌళి మూవీ ఒకటి ఆ రేంజ్లో మీ లైఫ్ మూవీ ఒకటి మీరు రాసుకోండి. ఎలా రాసుకుంటారు, ఆల్రెడీ అయిపోయినట్టు మీ డ్రీమ్ మూవీ ఏదైతే ఉందో
అది ఆల్రెడీ అయిపోయింది. ఇప్పుడు మీ లైఫ్లో ఎలాంటి వాళ్ళు ఉండాలనుకుంటారు మీరు? ఫ్రెండ్స్ కానీ, మీరు ఎక్కడెక్కడ ట్రావెల్ చేయాలనుకుంటారు, మనీ ఎలా వస్తుంది, మీరు ఎంత లగ్జరీగా బతుకుతున్నారు, ఎంత ఈజీగా మీరు మనీని మేనేజ్ చేస్తున్నారు. ఓకే, సో ఇలా ఒక క్రియేషన్ బుక్ రోజు రాసుకుంటే నైట్ అదొక. తర్వాత మనీ లెటర్స్, లెటర్ టు మనీ. అంటే మనీకి మనం లెటర్ రాయాలి. ఓకే, ఆ మనీ, సో ఆ ఎనర్జీతో కనెక్ట్ అయిపోవాలి మనం. ఓకే, ఫుల్ ఎనర్జీ, ఆ కనెక్షన్ బాండ్ అని స్ట్రాంగ్గా చేసుకోవాలి. సో డియర్ మనీ, ఐ లవ్ యూ సో మచ్. అసలు నువ్వు నా చుట్టూ ఉంటే నేను ఎంత హాయిగా ఉంటానో, ఎంత మనం ఒక లవ్ లెటర్ అంటే ఎక్స్ప్రెషన్తో రాస్తాం. ఓకే ఓకే, అంత ఎమోషన్ పెట్టి రాయాలన్నమాట దాన్ని. ఇట్లా రోజు మనీ లెటర్ రాయాలి. సో మనీ కెన్ కమ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఆపర్చునిటీ ఆల్సో. ఫర్ మీ దిస్ ఇస్ అన్ ఆపర్చునిటీ. ఇక్కడ కూర్చొని మాట్లాడడం ఒక వండర్ఫుల్ ఆపర్చునిటీ నాకు. నేను రాస్తాను మనీ లెటర్స్ రోజు, రైట్? సో అట్లా ఒక లవ్ లెటర్ టు మనీ. తర్వాత మనీకి హోప్ అనుకోను. ఓకే, డైలీ 108 times. అంటే తెలియకుండా ఏదన్నా మనం తప్పులు చేసినా, లేకపోతే ఆ మనీ రిలేటెడ్ బ్యాడ్ ఎనర్జీ మనం క్యారీ చేస్తున్నా సబ్ కాన్షియస్ లెవెల్లోనో, ఎక్కడి నుంచో వచ్చి ఉంటుంది, మనది కాదు అది, బట్ స్టిల్ మనం క్యారీ చేస్తున్నాం కదా. సో దానికి మనం సారీ చెప్పుకోవడం అనమాట. ఐఎమ్ సారీ మనీ, ప్లీజ్ ఫర్గివ్ మీ మనీ, థ్యాంక్ యూ మనీ, ఐ లవ్ యూ మనీ. ఆ బ్యాడ్ ఎనర్జీస్ని క్లీన్ చేసేసుకుంటూ ఉంటే సో దట్ గుడ్ ఎనర్జీతో మనీ వస్తుంది. ఇలా నెక్స్ట్ మనము ఇప్పుడు బాగా ఫైటింగ్ చేసాం ఒకరితో, బట్ మనకు మనీ కావాలి. మనం ఫైటింగ్ చేసినప్పుడు ఇమోషన్, మనం ఏ వైబ్రేషన్లో ఉంటాము? యాంగర్. సో వెంటనే ఒక జార్ పెట్టుకోండి, మనీ జార్. ఎప్పుడైనా మనం జెలసీ, ఒకరిని తిట్టుకున్నా, కంప్లైంట్ చేసినా, బ్లేమ్ చేసినా, ఏదైనా ఆ జార్లో మనీ వేయండి. సమంతను గుర్తు చేసుకోండి, గొడవ పెట్టుకున్నప్పుడు వాళ్ళు వెళ్ళి విండ్ షామ్ కొంటుంది. అవును. సో ఆ జార్లో మనీ వేసుకోండి. ఏం చేస్తున్నారు అంటే ఆ బ్యాడ్ ఎనర్జీని మీరు తీసేస్తున్నారు. అలా ఒక 1 month చేస్తే ఎంత కలెక్ట్ అయిందో చూడండి. అవేర్నెస్, ఓ నేను ఇంత క్యారీ చేస్తున్నానా నెగిటివ్ ఎనర్జీ. ఆ కలెక్ట్ అయిన మనీ అంతా గివ్ ఇట్ ఇన్ చారిటీ, డొనేట్. ఓకే, సో దట్ బ్యాడ్ ఎనర్జీ మీరు తీసేస్తున్నారు, గుడ్ ఎనర్జీ వస్తుంది. సో దీస్ ఆర్ సమ్ టెక్నిక్. విజన్ బోర్డ్ దాని మీద కూడా పెట్టుకోండి, మనీ ట్రీ, ఇట్లా మనీ వస్తున్నట్టు, ఆపర్చునిటీ వస్తున్నట్టు. ఇంకా చాలా టెక్నిక్స్ ఉన్నాయి, మనం దీనికి ఇంకొక సపరేట్ ఒక సెక్షన్ తీసుకోవచ్చు. ఓకే, చక్కగా. సో వీటి అన్నింటినీ ఇప్పుడు విజన్ బోర్డ్ అంటున్నారు, లేదు అంటే అఫర్మేషన్స్ రాసుకోవటం, మనీకి లెటర్ రాయటం, ఇవన్నీ నార్మల్ పీపుల్తో అవుతాయి మ్యామ్? హౌ టు రైట్ అనేది ఎలా తెలుస్తుంది? మేము నేర్పిస్తాము, మా సెషన్స్లో నేర్పిస్తాము, మా ముందరే రాయిస్తాము వాళ్ళతో. ఏదైనా కరెక్షన్స్ ఉన్నా చెప్తాం వాళ్ళకి, వాళ్ళతో ఫస్ట్ బాగా చేయిస్తాము. అందుకే 3 months జర్నీ అయితే ట్యూన్ అయిపోతారు వాళ్ళు. ఓకే, సో దట్ ఇప్పుడు మా దగ్గరకు వచ్చాక మెయిన్ నేను యాజ్ ఎ కోచ్, నా ఐడియా ఏంటి అంటే, ఒక మనిషి వచ్చారు నా దగ్గరికి అంటే వాళ్ళని టోటల్ ఇన్సైడ్ అవుట్ కంప్లీట్ ట్రాన్స్ఫార్మ్ చేసేసి వదిలేయాలి. సో దట్ వాళ్ళు స్ట్రాంగ్గా వాళ్ళ లైఫ్ని వాళ్ళు లీడ్ చేస్తారు. నాకు డిపెండెన్సీ నా మీద అనేది నాకు ఇష్టం ఉండదు. అంటే ఇప్పుడు ఒక ప్రోగ్రామ్ తీసుకున్నాము, లేదా ఒక మోటివేషనల్ వీడియో, మామూలుగా అందరూ ఏంటి మోటివేషనల్ వీడియోస్ చూసేస్తుంటారు యూట్యూబ్లో, అవి వర్కౌట్ అవుతాయా? అవ్వవు. ఎందుకు? మళ్ళీ మళ్ళీ వాళ్ళకి అవే సిచ్యుయేషన్స్ ఉంటాయి, వాళ్ళకి ఏం రిజల్ట్స్ కనిపించవు. అవి ఎలా వింటారో ఇలా వెళ్ళిపోతాయి వాళ్ళకి. అవును. వాళ్ళకి ఏది కరెక్ట్గా కస్టమైజ్డ్గా యూజ్ అవుతుంది అనేది వాళ్ళకి తెలియదు, రైట్? ఎప్పుడైతే అది డీప్ రూటెడ్ లెవెల్ నుంచి మనం ఐడెంటిఫై చేసి వీడ్స్ కలుపు తీస్తాం కదా, అలా అక్కడి నుంచి రీప్రోగ్రామింగ్ చేసుకుంటూ వస్తాము. ఇప్పుడు లైఫ్ అనేది ఎప్పుడు ఛాలెంజెస్ త్రో చేస్తుంది. లైఫ్ ఈజ్ నాట్ ఇన్ అవర్ కంట్రోల్, లైఫ్ హ్యాపెన్స్ సడన్లీ. బట్ ఆ టైంలో
అదే సిట్యుయేషన్, అదే జనాలు వేరే డ్రెస్లో రావచ్చు, వేరే మొహాలతో రావచ్చు. బట్ మనం ఏ లెవెల్లో ఆపరేట్ చేస్తున్నాం, ఆ సిట్యుయేషన్ మనం ఎలా హ్యాండిల్ చేస్తున్నాం ఇంకా బెటర్గా అనేది మనకు తెలిసిపోతే ప్రాబ్లం అనేది ఉండదు. సో అలా ట్రాన్స్ఫార్మ్ చేస్తామన్నమాట. ఓకే. 3 months జర్నీలో కంప్లీట్ డీప్ రూటెడ్ ఫుల్ హ్యాండ్ హోల్డింగ్ సపోర్ట్, ఎక్కడ వాళ్ళు స్టక్ అయ్యారు, ఎక్కడ వాళ్ళకి ఈ హెల్ప్ అవసరము, ఏం చేయాలి వాళ్ళకి, ఏ టెక్నిక్ ఫాలో అవ్వాలి, ఇవన్నీ డిజైన్ చేస్తామన్నమాట. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ వెరీ మచ్. చూసారు కదా, మీరు కూడా మనీతో ఒక మంచి బాండ్ ఏర్పాటు చేసుకోవాలి, మనీతో ట్రావెల్ అవ్వాలి, మనీతోనే ఉండాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే ఖచ్చితంగా స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి. కాల్ చేసి మీ అపాయింట్మెంట్ని బుక్ చేసుకోండి. థ్యాంక్ యూ.